మనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయమునంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఓరకుండి. మీకు హృదయంలో ధ్యానం చేసుకోండి. హల్లెలూయా. దేవుని ప్రార్థన, దేవుని హృదయంలో, మీ హృదయంలో ధ్యానం ఉందా? దేవుని ధ్యానం ఉందా? దేవుని ప్రార్థిస్తారా? దేవుని అడుగుతున్నారా? ఆత్మతో దేవుని ఆరాధిస్తున్నారా? ఆత్మలో దేవుడు ఉన్నాడని మీరు గుర్తున్నదా? గుర్తెరిగి ఉన్నారా? అగౌరవంగా ఉన్నదట ఆయన మాట. ఆయన మాటను మీరు అగౌరవపడుతున్నారట. దేవుని స్తోత్రం. ఆయన మాటని మీరు అగౌరవపడుతున్నారు. గౌరవించట్లేదు. గౌరవిస్తే మీ రూపురేఖ మారిపోతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు గౌరవించేటట్లుగా ఉందా? అగౌరవం. ఎంతకాలం మన పితరులు ఆది నుండి ఎంతవరకు నడిపించిన మహోన్నతులకు దేవుడు ఎంతకాలము ఈ అగౌరవముగా, నన్ను అవమానకరంగా నన్ను చూస్తాడు. నన్ను దేవుడిగా మీరు గుర్తే ఎరగలేదు. నన్ను దేవుడిగా మీరు శుద్ధించట్లేదు. నన్ను దేవుడిగా నన్ను ఏనాడు ధ్యానం మీరు హృదయంలో ప్రార్థించట్లేదు. యెహోవా తన భక్తులను తన ఏర్పరచుకున్నాడని ఎప్పుడు తెలుసుకున్నారు మీరు? దేవుడు నన్ను సృష్టించాడు. సృష్టికర్తనే దేవుడు నాలో ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైనా గుర్తెరుగున్నారా? దేవుడు ఉన్నాడు. అసలు నా కోసమే సృష్టి యావత్తు కలగజేశాడు. నాలో దేవుడు ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నాలో ఉన్నాడు అని మీరు ఎప్పుడు గుర్తెరిగి ఉన్నారు? ఎంతకాలం ఈ వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు? దేవుడు చెప్తున్నమాట. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని, వ్యర్థం వ్యర్థం వ్యర్థం. సొలొమోను గారు మనకి ఎన్నో సార్లు వ్యర్థమని జీరో పెట్టేసి జీవగ్రంథంలో రాసి ఇచ్చాడు అన్నమాట. వ్యర్థం. ఏది వ్యర్థము? సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే. ఈ వ్యర్థమైన దాని గురించి ఎంతకాలం పరుగులు పెడతాం? అబద్ధమైన వాడిని మనం జరిగిస్తూనే ఉన్నాం. అబద్ధం ఆడకూడదు. ఆడకూడదని ఉన్నప్పుడు కూడా పదే 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 అబద్ధం ప్రేమిస్తున్నాం. మనసులమైన మన మహోన్నతులకు దేవుడు భక్తిని మనం అనుసరించలేకపోతున్నాం. దేవుడు మాటకి మనం లోపడలేకపోతున్నాం. దేవుడు మనలో ఉన్నాడని మనం మరిచిపోతున్నాం. యెహోవా యందు తన భయభక్తులు కలిగి మనం జీవించుకోవాలి. భయభక్తులు కలిగి మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకోవడమంటాడు. మన హృదయంలో ధ్యానం ఉన్నదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హృదయంలో ధ్యానం ఉన్నదా? ఎలా ఉండాలి? దేవుడు బిడ్డలు దేవుడు మనలో ఉంటే ఎలా ఉండాలి? ఆదివారం వస్తే మనం ఒక రోజుని కేటాయించేవారంగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఆ దినం అనేది ఒక రోజుని కేటాయించేవారంగా. మనం ఎటు వెళ్ళే వాళ్ళం కాదు. ఎటు వెళ్తామా? జాతరలు గీతలు కాదు. ఎటు వెళ్ళే వాళ్ళం కాదు. ఒక ఆధారం కూడా ఒక దేవుడు సన్నిధికి కేటాయించలేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. చూడండి, దేవుడు బిడ్డల సమయం ముందు మహోన్నతుడికి దేవుడు మీరు సమయాన్ని మీ చేతిలో పెట్టాడు, కాలాన్ని మీ చేతిలో పెట్టాడు. మీరు ఏది చేస్తే అదే మీ నెత్తి మీదకి వస్తుంది. నేనంటున్నమాట కదా, దేవుడే మీ చేతిలో ఒక ఐసు మొక్క పెట్టాడు. మీరు తినమని మీకు అర్థం అవడం చెప్తాను. తింటే వంట పడుతుంది, ఒంట్లోకి వెళ్తుంది. తినకపోతే కరిగిపోతుంది. కానీ ఐసు ఉంటుందా నీ చేతిలో? సమయం అంతే. దేవుడు మీకు రోజుని ఇచ్చాడు. ఉదయం మొదలు సాయంత్రం వరకు ఇచ్చాడు. ఆ సమయాన్ని నువ్వు ఓడుతున్నావా, సద్వినియోగపడుతున్నావా గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నం సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నమాట. నువ్వు సమయాన్ని ఏం చేస్తున్నావు? దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. సమయం ప్రతి ఒక సెకండ్ విలువైనది. ఆ విలువైన సెకండ్ దేవుడి సన్నిధిలో ఎలా గడుపుతున్నావు? దేవుడిలో ఉన్నావా? దేవుడు స్తోత్రం. దేవుడితోనే గడుపుతున్నావా? వ్యర్థమైన ఆటతో గడుపుతున్నావా? సమయము అది ఉండి నువ్వు దాన్ని వినియోగించుకోకపోయినా నీ సమయం మాత్రం తరిగిపోతూనే ఉంటుంది. నీ వయసు కూడా తరిగిపోతూనే ఉంటుంది. నేను వాడలేదని వయసు ఉండదు, సమయం ఉండదు. ఉంటుందా?
దేవుని స్తోత్రం. సమయం ఉండదు, వయసు ఉండదు. వయసు తరిగిపోద్ది, సమయం అయిపోద్ది. అయిపోయిన తర్వాత మనం చేసేది ఏమీ లేదు. అయిపోయిన తర్వాత ఏమీ లేదు. మనం అదే నేర్చుకోవాలి. ఉదయం అయిపోయి సాయంత్రం వచ్చేసాం, సకాలంలోకి వచ్చేసాం. ఈ కాలంలో మహోన్నతుడికి దేవుడి పట్ల మనం భయభక్తులు కలిగి జీవించే వారంలో ఉన్నామా? ప్రశ్నగే ఉంది. మన పితరులు మన దేవుడిని, మీ దేవుడైన యెహోవా నేనే, మీ దేవుడైన యెహోవా నేనే అని దేవుడు మన పితరులకు కూడా ఎలాగైతే జ్ఞాపకం చేస్తాడు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనకు జ్ఞాపకం చేస్తున్నా ఉన్నాడు. మీరేనా దేవుడు అని ఎవరైనా ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? నీవే నా తండ్రివి, నీవే నా ప్రభు చూసుకుంటాను కావా? యెహోవా తన భయభక్తులు కలిగి జీవించినట్లుగా అయితే మన దేవుడు మన నోటితో మనం ఒప్పుకున్నట్లే. భయం ఉందా? ఉందా? చేతులు వెళ్తాం. దేవుని స్తోత్రం. కూడా లేదు. భయం ఉందా? దేవుడి మీద భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? మనం వాక్యం వింటే మన ఒంటిలో నరాలు అసలు ఏ గజ ఆడిపోలేదు. వాక్యం అంటే దేవుడి శక్తి. ఆ శక్తిని వెళ్ళినప్పటికీ ఏమన్నా లోపల శక్తి బయటికి రావాలి. శక్తి లోపలికి వెళ్తే శక్తిని లోపలే ఉంది. ఇంకా దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు శక్తిని ఆహ్వానించట్లే, శక్తిని ఆహ్వానిస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పరిశుద్ధత నీలో ఉంటే శక్తి ఎప్పుడో డిలేట్ అయిపోయింది. శక్త వాక్ వెళ్ళిన శక్తి బయట డిలేట్ అయిపోయింది. కానీ మీరు వాక్ డిలేట్ చేస్తాను, శక్తనే లోపల ఉంచుతాను. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. మన లోపల ఉండవలసింది ఏది? పరిశుద్ధాత్మ దేవుడు అనే శక్తివంతుడైన శక్తి ఉండాలి లోపల. శక్తిని పట్టుకొని మీరు ఉన్నప్పుడు వ్యక్తులు అడగాలి జరగాల్సిన లేదు.